నమస్కారం రుచుడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు సరికొత్త రెసిపీస్తో మిమ్మల్ని పలకరిస్తున్న మన రుచుడు ఈ రోజు కూడా పసందైన రుచితో సిద్ధంగా ఉందండి. మరి ఆ పసందైన రుచులు మనకి ఈ రోజు ఎవరు పరిచయం చేస్తున్నారో తెలుసా? కుకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న నాగమణి గారు. సో నాగమణి గారు ఈ రోజు మనకు పరిచయం చేసే ఆ రెసిపీస్ ఏంటో వాళ్ళు పలకరించేసి తెలుసుకుందాం. నమస్తే నాగమణి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నామండి. రైట్. ఈ రోజు మా రుచిచూడు ప్రేక్షకుల కోసం ఏ రుచిని పరిచయం చేస్తున్నారు? మామిడికాయ నువ్వు పిండి కూర అండి. మామిడికాయ నువ్వు పిండి కూర. ఓకే, ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ కూడా వచ్చేసింది. మీరు మామిడికాయతో మంచి రెసిపీ తయారు చేస్తున్నారు. అవునండి. దానికి కావాల్సిన పదార్థాలు అంటే చెప్పేసాయి. మామిడికాయ, జీలకర్ర, పసుపు, ఆవాలు, ఉప్పు, వెల్లుల్లి, కరివేపాకు, కారం, నూనె, మినపప్పు, శనగపప్పు. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా. స్టార్ట్ చేసేద్దాం. ఓకే అండి. ఫస్ట్ పాన్ తీసుకొని మీరు స్టవ్ ఆన్ చేయండి. నేను ఓకే. ఫస్ట్ పాన్ పెట్టేసుకోవాలన్నమాట. అవునండి. నువ్వులు పోసేసి నువ్వుల్ని ఫస్ట్ వేయించుకోవాలండి. అవును. రైట్. ఓకే, వేగుతూ ఉంటే నాగమణి గారు ఇంతకు మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను టీఎస్ ట్రాన్స్కోలో అవుట్సోర్స్డ్ ఎంప్లాయీగా పనిచేస్తానండి. మా వారు కూడా టీఎస్ ట్రాన్స్కోనే. మాకు ఒక బాబు ఇంటర్మీడియట్ అయిపోయింది. మొన్న ఎంసెట్ రాశారు. 1912 ర్యాంక్ వచ్చింది. బాబరే, చెప్పకుండా అడ్రస్ తో సహా అన్ని చెప్పేశారు కదా. గ్రేట్. ఇంకా నాకు క్వశ్చన్స్ కూడా లేవేమో. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నారు? 9 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. 9 ఇయర్స్ నుంచి. అంటే ఫుల్ టైం బిజీ ఉంటారేమో కదా? అవునండి. ఇద్దరు. మరి టైం సరిపోతుందా? సరిపోతుందండి. పని అన్ని చూసుకోవడం సరిపోతుందండి. అంటే బాబు అంటే పెద్దవాడు అయిపోయాడు, మేనేజ్ చేస్తాం. అవునండి. అవును. ఓకే, ఖాళీ టైం దొరికేటప్పుడు ఏం చేస్తూ ఉంటారు? కుట్లు అల్లికలు వచ్చండి. ఫ్యామిలీలో అందరికీ వచ్చు. అలా నేర్చుకున్నాము. ఓకే, మా పనులు మేమే చేసుకుంటాం మోస్ట్లీ. బ్లౌజెస్ అన్ని బయటికి ఇచ్చే పనులు, డ్రెస్సెస్, బ్లౌజెస్, డిజైన్స్ అన్ని వేసుకుంటుంటాము. జాబ్ చేస్తూ ఇంకా స్టిచ్చింగ్ కూడా అంత టైం ఉంటుందన్నమాట. అవునండి. అంటే ఇంట్రెస్ట్. ఓకే, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసేటప్పుడు ఎక్కువగా ఏంటి ఫంక్షన్స్ అప్పుడు కలుస్తూ ఉంటారా? అవునండి, కలుస్తూ ఉంటారా? అప్పుడప్పుడు ఫంక్షన్స్ అప్పుడు కలుస్తుంటాము. సమ్మర్ లో కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? వేములపల్లి అండి, మిర్యాలగూడ, నల్గొండ డిస్ట్రిక్ట్, వేములపల్లి. ఓకే, అత్తయ్య వాళ్ళది సూర్యాపేట. ఓకే, ఇంకా అక్కడనే ఉంటారనమాట. దగ్గరేనా? దగ్గరే అండి. 1 hour జర్నీ. 1 hour. ఓకే, మీ వారు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటారండి. చేస్తూ ఉంటారు. ఏ వంటలు ఎక్కువగా చేస్తూ ఉంటారు? అంటే అన్ని టైప్స్ చేస్తూ ఉంటామండి. అంటే ఎక్కువగా వెజ్ చేస్తూ ఉంటారా, నాన్ వెజ్ చేస్తూ ఉంటారా? నాన్ వెజ్ తినమండి. వెజ్ అన్నమాట. వేగిపోయాయండి, ఆర్పేసుకున్నాము. బౌల్లో వేసేద్దామా? అదే బౌల్లో ఇచ్చేసేయండి. నువ్వులు ఎంత క్వాంటిటీ తీసుకున్నారు? ఒక్క కాయకండి ఇంత చిన్న కప్పు సరిపోతుంది. ఒక కాయకి ఒక చిన్న టీ కప్ అంత సరిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ తో మనకి పని ఉందా? కర్రీ చేయాలి కదండి. ఓకే, ఉప్పు కారం వేసి గ్రైండ్ చేసుకొచ్చుకుందామండి. గ్రైండ్ చేసుకోవాలా? అవునండి. ఓన్లీ ఉప్పు కారం అంతే అండి. నువ్వులు, ఉప్పు, కారం. ఓకే, ఎంత క్వాంటిటీ వేస్తున్నారు? అంటే సరిపడినంత అండి. వేసేస్తారా మరి? వేసేస్తాయి. సాల్ట్ అంటే మామిడికాయకిను దీనికి సరిపోయేంత ఉప్పు అండి. పులుపుకు తగ్గట్టుగా 1 స్పూన్ అయితే సరిపోతుందండి. కారం. ఓకే, సరిపోతుంది. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందా? అంటే 1 week 10 days ఈజీగా ఉంటుందండి. ఓకే. రైట్. ఇప్పుడు ఈ మూడింటిని మనం గ్రైండ్ చేసుకొని వచ్చేద్దామండి. ఇందులో వాటర్ ఇంకేం మిక్స్ అంతే అండి. ఓకే, మరి వీటిని ఒకసారి మిక్సీ చేసి తీసుకొచ్చేద్దాం. ఓకే సార్, మిక్సీ అయ్యాక ఈ విధంగా వస్తుంది. ఓకే, మనం వేయించుకున్న నువ్వులు, అలానే 1 స్పూన్ కారం, అలానే 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాక మిక్సీ చేసుకున్నాక మనకి ఈ విధంగా రెడీ అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మళ్ళీ పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఓకే, పాన్ పెట్టేసి దీనికి ఆవకాయ అన్నాం కాబట్టి ఎక్కువగా నూనె అవసరం లేదండి. మామూలుగా తక్కువే పడుతుంది. ఒక 2 స్పూన్స్ సరిపోతుందండి. సరే, ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర,
ఇంకా ఎటువంటి వంటలు బాగా చేస్తూ ఉంటారు? ఎక్కువగా హెల్త్కి మంచి ఉండేవి చేస్తూ ఉంటామండి. ఓకే. ఇడ్లీ, దోశ, సర్వప్ప, ఓకే. రాగి పిండి, జొన్న పిండి ఎక్కువ వాడుతుంటామండి. ఓ. బియ్య పిండితో కూడా చేస్తూ ఉంటాము, కానీ తక్కువగా చేస్తుంటాము. ఓకే. పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి. కొంచెం జీరా, ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు అంతే. ఓకే వేసి కాస్త ఫ్రై అవ్వాలి. ఆ, అలానే కొంచెం. వెల్లుల్లి రెబ్బలు. అవునండి. కొంచెం అవి ఫ్రై అయ్యాక ఓకే. వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మ్మ్. కరివేపాకు కూడా అండి. తొందరగానే అయిపోతుంది కదా? అవునండి. ఓకే. జాబ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఏం చూస్తారంటే త్వరగా ఏ వంటలు అయితే అయిపోతాయో అవునండి. వాటిని ప్రిపేర్ అవును మేడం, అవును. ట్రై చేస్తూ ఉంటారు. ఓకే. మరి సండే వచ్చిందంటే ఒకవేళ హాలిడే ఎక్కువ రోజులు, మీ హాలిడేస్ ఎక్కువ రోజులు వస్తాయా? లేదు మేడం, సండే సెకండ్ సాటర్డేస్ ఉంటాయి. సమ్మర్ హాలిడేస్ అలా ఉండవు మేడం, అలా ఉండవు. మరి పండుగలు వచ్చేటప్పుడు కొంచెం కష్టమేమో. అంటే మేనేజ్ చేయాలి, తప్పదు కదా మేడం, వర్కింగ్ అన్నప్పుడు. ఓకే. వెల్లుల్లి ఇంకా ఇందులో ఇప్పుడు మనం పచ్చిమిర్చి కానీ అవసరం లేదండి, ఇంకా అవసరం లేదు. కొంచెం గ్రైండ్ చేసుకునేటప్పుడు అన్నీ వేసుకుంటాం కదండి, కారం వేసుకున్నాం, అన్నీ వేసుకున్నాం కదా, సరిపోతుంది. కొంచెం పసుపు. కొంచెం పసుపు. ఓకే. వెల్లుల్లి బాగా వేగాలా లేకుంటే కొంచెం అండి, మళ్ళీ ముక్కలతో కూడా వేగుతుంటుంది కదా, మామిడికాయ ముక్కతో కూడా. ఓకే. కాబట్టి కొంచెం వేగంగానే మామిడికాయ ముక్కలు వేసుకుంటే సరిపోతుందండి. సమ్మర్ లో మామిడికాయతో ఇంకా మీరు ఎటువంటి వెరైటీస్ చేస్తూ ఉంటారు? జ్యూస్ చేస్తూ ఉంటానండి. మనం బయట మాజాది తాగుతుంటాం కదా, అది హెల్త్ అంటే కెమికల్స్ అవి వేస్తూ ఉంటారు కదా, లేకుండా మంచి మామిడి పండ్లను తీసుకొని దాంతో తొక్క తీసేసి జ్యూస్ అంతా ఒక బౌల్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకొని షుగర్ వేసుకుంటే హోమ్ మేడ్ అయిపోతుంది కదా మేడం, అలా చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడైతే ఇందులో మామిడికాయ ముక్కల్ని వేసేసాం మేడం, అంతే అండి. ఎలా అయినా పర్వాలేదు మేడం, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఎలా కావాలంటే అలా ఎలా చేసుకోవచ్చు. ఇవి కొంచెం బాగా మగ్గిపోవాలా? అంతే మేడం, బాగా ఉడకాలి. ఉడకాలండి, అంతే ఉడకాలి. అంటే వాటర్ అనేది మనం అవసరం లేదు మేడం, వాటర్ అవసరం లేదు. సిమ్లో పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుంది. లాస్ట్ లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ని యాడ్ చేసుకోవాలి, అంతే మేడం. ఓకే. మరి కాసేపు మాట్లాడుకుందామా? ఓకే అండి, ఉడుకుతూ ఉంటుంది. ఓకే అండి. ఓకే. మరి మీరు ఖాళీ టైంలో శారీస్ స్టిచ్చింగ్ చేసుకుంటారు, ఇంకా బ్యాంగిల్స్, ఇంకా జ్యువెలరీ అన్ని రెడీ చేసుకుంటుంటారు. మోస్ట్లీ చేసుకుంటాం. మరి ఎవరికైనా నేర్పించే టైం ఉంటుందా? నేర్పించడం అంటే టైం ఉండదు మేడం. ఒక్కడే అబ్బాయి కాబట్టి మరి రెడీ చేసినవన్నీ ఎవరికి ఇస్తారు? మా బంధువులకి ఇస్తుంటాం కదండి, రెడీ చేసే వాళ్ళు ఇస్తుంటాం. మా సిస్టర్ వాళ్ళ పాపకి కానీ మూవీస్ కి అలా వెళ్ళడం జరుగుతుంది. వెళ్తూ ఉంటారా? ఓకే. రీసెంట్ గా ఏ మూవీ చూసారు? బాహుబలి చూసామండి. బాగుందండి. ఓకే. మూవీస్ కి వెళ్ళడం కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటారు? లేదు మేడం, టైం ఉండదు కదా, ఇప్పుడు వెళ్తూ ఉంటాం. ఎన్ని ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నానన్నారు? 9 ఇయర్స్ మేడం. 9 ఇయర్స్ నుంచి. అంటే పెళ్లి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 18 ఇయర్స్ అవుతుంది. 18. అంటే మీ వారు వెళ్ళంగానే ఆ తర్వాత మిమ్మల్ని తీసుకువెళ్ళారా? అంతే మేడం, అంతే. ఇప్పుడైతే ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. అంటే తను వేరే ఆఫీస్, డిపార్ట్మెంట్ సేమ్, ఆఫీసెస్ వేరు. ఆఫీసెస్ వేరా? కలిసి వెళ్ళే ఇది ఉండదు మేడం, ఉండదు. ఓకే. ఓకే. అంటే ఒకే ఆఫీస్ కాబట్టి ఇద్దరు ఒకే. లేదు లేదు మేడం, లేదు, అలా లేదు, అలా లేదు, అలా లేదు. తను ఆర్సీపురంలో చేస్తారు, నేను సనత్ నగర్, అదే ఎస్ఆర్ నగర్ లో ఉంది కదా, ఎస్సీఓఎంసీ మెట్రోలో చేస్తాను. హైదరాబాద్ వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 18 ఇయర్స్ అవుతుంది. 18 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాం. ఓకే. ఇంకా ట్రాన్స్ఫర్స్ అంటే ఉండవా మీకు? సార్కి ఉంటుంది, అంటే లోకల్లోనే ఉంది. అప్పుడు సార్ ముందు విద్యుత్ సోదలో చేసేవాళ్ళు, ఇప్పుడు ఆన్ ప్రమోషన్ ఆర్సీపురం వెళ్ళారు. ఓకే. ఎలా ఉంది అయితే జాబ్? ఎలా ఉంది లైఫ్? జాబ్ లైఫ్ ఎలా ఉంది? బిఫోర్ లైఫ్ ఎలా ఉంది? పర్వాలేదు మేడం, బానే ఉంది. ఏది బాగుంటుంది అంటారు? ఇంట్లో ఉంటే బెటర్, అడ్జస్ట్ అవుతే ఏదైనా బానే ఉంటది మేడం. అంతేనా? అండర్స్టాండింగ్ కూడా అంతే. అడ్జస్టింగ్ అనేది కూల్ లైఫ్ కి సేఫ్ సైడ్. ఓకే. ఓకే. హస్బెండ్ సపోర్ట్ కూడా బాగుంది కాబట్టి మీకు ఇంకా కూల్ అండి. కూల్ అన్నమాట. ఓకే. ఒకసారి చూద్దామా? ఓకే మేడం. ఓకే. ఉడికిపోయినట్లేనా? అంతే అండి, ఉడికిపోయింది. ఇప్పుడు నువ్వు పిండి మనం ప్రిపేర్ చేసుకుంది ఉంది కదండి, దీంట్లో వేసేసుకొని మొత్తంగా పడుతుందా? కొంచెం సరిపోతుందండి. అంటే ఏదైనా అండి మన కాయను బట్టి పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఓకే.
అంటే ఇది పొడి పొడిగానే ఉంటుందా? పొడి పొడిగానే ఉంటుంది కాబట్టి కదా మేడం, ఒక 10 days వరకు ఉంటుంది, ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, ఇది 2 days పాటు నిల్వ ఉన్నట్లయితే ఇంకా బాగా ఈ గ్రేవీ అంతా దానికి మిక్స్ అయ్యి బాగుంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఇది మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నానండి, మా నాన్నగారికి ఇష్టమైన కూర ఇది. వావ్, గ్రేట్. మీ అమ్మగారి దగ్గర నుంచి ఈ రెసిపీ నేర్చుకున్నారనమాట. అవునండి. ఓకే, సీజన్లో మామిడికాయలతో చాలా వెరైటీస్ అప్పట్లో ఇప్పట్లో రెడీ చేస్తూనే ఉన్నారు. అవునండి. ఇదే అందులో ఒకటి అనమాట. ఓకే, కూర. ఇప్పటి వరకు మామిడికాయతో ఊరగాయలు, చట్నీలు, ఇంకా చాలా వెరైటీస్ చేసాం. అవునండి. ఇది మాత్రం కర్రీ. ఓకే, అయిపోయినట్లేనా? డిష్ అవుట్ చేసేయొచ్చా? కొంచెం ఒక 2 minutes పౌడర్ వేసుకున్నాక ఒక 2 minutes పాటు మగ్గనియాలి. మగ్గనిచ్చి డిష్ అవుట్ సరిపోతుంది. డిష్ అవుట్. ఓకే, 2 minutes అయిపోయింది కదా, ఓపెన్ చేసి స్టవ్ ఆఫ్ వేసుకుందామండి. ఓకే, అయిపోయినట్లే కదా? అయిపోయినట్లే అండి. ఒకసారి సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందామండి. ఓకే, మంచి స్మెల్ వస్తుంది. నువ్వు పొడి వేసుకున్నాం కదా? అవునండి. మా అమ్మగారికి, మా అన్నయ్యలకి, మా వదిన గారికి, మా అక్కయ్యకి, మా అక్కయ్య పిల్లలకి అందరికీ పెద్ద హాయ్ చెప్పండి. ఓకే, నాగమణి తరపు నుంచి, మా తరపు నుంచి, నాగమణి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ అండి. థ్యాంక్ యూ. ఓకే, ఇది దేని కాంబినేషన్ బాగుంటుంది? రైస్లోకి బాగుంటుంది మేడం. మోస్ట్లీ వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది, అదిరిపోతుంది. ఓకే, మామిడికాయ నువ్వు పొడి కూర రెడీ అయిందండి. టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, సో చూస్తున్నారా, నాగమణి గారు మన కోసం ప్రిపేర్ చేసిన మామిడికాయ నువ్వు పొడి కూర నా చేతిలో టేస్ట్కి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేస్తా. వావ్, చాలా 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 బాగుంది. ఇంకా ఇలా ఫ్రెష్గా ఇప్పుడే తినే కంటే 2 days పాటు ఇది ఇందులో మనం వేసుకునే పొడిలో బాగా మగ్గినక కనుక తింటే ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కూడా అదిరిపోయింది అనుకోండి, వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ కాంబినేషన్ కనుక మనం టేస్ట్ చేస్తే అదిరిపోతుంది. చాలా చక్కగా ఉంది. నువ్వుల పొడి చక్కగా వేయించి దాంతోపాటు కారం, ఉప్పు యాడ్ చేసి దాన్ని పౌడర్గా చేసుకొని మనం ఈ ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి మామిడికాయ ముక్కల్లో ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది. ఎక్సలెంట్. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది. ఇంట్లో మీరు ఈరోజు ట్రై చేసి చూడండి.